బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. డెలివరీకి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి వచ్చేసరికి ఇల్లు అమ్మేసి భర్త అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. నిఖితా శ్రవణ్ ఇద్దరు 4 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో ఇచ్చిన 48 లక్షల కట్నం డబ్బులతో పాటు లోన్ తీసుకుని కూకట్పల్లిలో ఒక ఇల్లు కొన్నారు. డెలివరీకి పుట్టింటికి వెళ్లిన నిఖిత ఎన్నాళ్ళైనా భర్త రావడం లేదని చూసి తానే బంధువులతో కలిసి హైదరాబాద్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు ఉండడం చూసి ఆశ్చర్యానికి గురైంది. మీరెవరని అడిగితే ఇల్లు కొనుక్కున్నామని చెప్పేసరికి కంగుతింది. ఏం చేయాలో తెలియక న్యాయం చేయాలంటూ ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. ఇంటి లోన్ కూడా తన పేరు మీదే ఉందని బాధితురాలు చెబుతోంది. చేసేది లేక కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో బాధితురాలు కంప్లైంట్ చేసింది. ఏప్రిల్ 2022లో ఇల్లు తీసుకున్నామండి. ఆ ఇల్లు పేమెంట్ మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే ఇల్లు తీసుకున్నామండి. మిగిలింది లోన్ పెట్టాము. లోన్కి కూడా ఇద్దరం కలిసే పెట్టామండి. లోన్ ఈఎంఐ కూడా నేను మా ఆయనకు సహకరించేది. ఇప్పుడు సడన్గా నాకు 2024లో నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను కాన్పుకని మా ఇంటికి వెళ్ళాను. నన్ను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అంతకుముందు నుంచి కూడా వరకట్నం కోసమని మా అత్త, మా ఆయన, మా ఆడపడుచు వాళ్ళు వేధించేది నన్ను. కానీ అడ్జస్ట్ అవ్వకుంటూ పెద్దవాళ్ళు అడ్జస్ట్ చేస్తూ మాట్లాడుతూ సర్ది చెప్పి పంపించారండి. ఇంకా నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నాకు ఇంకా టార్చర్ పెరిగిందండి. నేను ప్రెగ్నెంట్ అయితే నన్ను కొట్టి నిందించాడండి. ఇది హాస్పిటల్కి తీసుకెళ్ళి అప్పుడు డెలివరీ అప్పుడు వచ్చాడండి. వచ్చి మళ్ళీ తర్వాతకి గొడవ పెట్టుకొని 9 నెలల వరకు పాపను చూడడానికి రాలేదండి. అప్పుడు మళ్ళీ పెద్ద మనుషులు మాట్లాడి పంపిస్తే అప్పుడు తీసుకెళ్తానండి. అప్పుడు కూడా తీసుకెళ్లకుండా మా సొంత ఊరికి తీసుకెళ్ళి, హైదరాబాద్కి తీసుకురాకుండా సొంత ఊరికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ గొడవ చేసి నన్ను కొడితే మా వాళ్ళు వచ్చి తీసుకెళ్లారండి. ఇంకా ఆయన రావట్లేదు అనేసి నా ఇంటికి నేను వచ్చానండి. నేను వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు ఇల్లు మేము వేరే వాళ్ళు కొనుక్కున్నామని చెప్తున్నారండి. ఆ ఇల్లు కొన్న డబ్బులు మా పేరెంట్స్ ఇచ్చారండి. మిగిలింది లోను నేను ఆయనకు సహకరిస్తూ కట్టానండి. నేనే కట్టేదాన్ని. ఇప్పుడు సడన్గా వేరే వాళ్ళు వచ్చి మేము 3 నెలల కింద గొడవ అయిన పెద్ద మనుషులు వచ్చి వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా వచ్చారండి. ఇల్లు కొన్న వాళ్ళు కూడా మా ఆయన తరపు వచ్చి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారండి. ఇప్పుడు సడన్గా వాళ్ళు మేము ఇల్లు కొన్నామని ఇప్పుడు అంటున్నారు. రైట్. డెలివరీకి పుట్టింటికి వెళ్ళి వచ్చేసరికి భార్య పుట్టింటికి వెళ్ళి వచ్చేసరికి భర్త ఇల్లే అమ్మేశాడు. అది కూకట్పల్లి జరిగింది ఆ ఘటన. ఇప్పుడు ఆమె రోధిస్తోంది, లవోదిబం అంటూ మొత్తుకుంటుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇల్లు కొనుక్కున్నాము, లోన్ తీసుకొని కొనుక్కున్నాం, మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బులతో అన్ని లోన్ కొనుక్కుంటే ఈ రకంగా ఇంటికి వెళ్ళి వచ్చేసరికి తన భర్త ఇల్లు అమ్మేశాడంటూ వాపోతుంది. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం ఇస్తారు. సుజాత, ఇప్పుడు నెక్స్ట్ ఆమె ఏం చేయబోతుంది? వాళ్ళ భర్త ఎక్కడున్నాడో ఏమన్నా తెలిసిందా? అసలు భర్త ఎవరు, భర్త ఎక్కడ ఉంటున్నాడని చెప్తున్నారు? రాజేష్ 2020లో మ్యారేజ్ చేసుకున్నటువంటి నిఖిత శ్రవణ్లు గత 2 ఏళ్ల క్రితమే కూకట్పల్లి శాంతినగర్ లో ఒక ఇంటిని కొనుక్కున్నారు. అటు తను నిఖిత కూడా ఉద్యోగం చేస్తూ నేను ఈఎంఐలకు కూడా సహకరించాను. నా భర్తకి నాకు గత కొన్ని నెలల నుంచి కూడా వివాదాలు ఉన్నాయి. నేను ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళానో ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో కొంతవరకు పెద్ద మనుషులు వచ్చి చాలా సార్లు నచ్చ చెప్పారు. డెలివరీ అయిన అనంతరం కూడా పెద్ద మనుషుల సహాయంతో మా మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా మాట్లాడారు. ఆ తర్వాత నా ఇంటికి నేను వెళ్ళాలి అని చెప్పేసి నా బిడ్డతో కూకట్పల్లిలోని శాంతినగర్ ఇంటికి వచ్చాను. వచ్చి చూసేసరికి వేరొకరు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు మా భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి వివాదాలను పరిష్కరించడానికి మా ఇంటికి పెద్ద మనుషులుగా వచ్చారు. ఈ రోజు చూస్తే మేము కష్టపడి కొనుక్కున్నటువంటి ఇంటిని వాళ్ళు ఉండడమే కాకుండా ఈ ఇంటికి మేము రెంట్ గా ఉంటున్నాము అని చెప్తున్నారు. ఓనర్స్ ని పిలిపించండి అంటే ఓనర్స్ ఎవరు ఏంటి అని కూడా చెప్పడం లేదు అని ఆ బాధిత మహిళ తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు చిన్న చంటి పాపని చేతిలో ఎత్తుకొని ఎంతో సంతోషంగా భర్తను కలవడానికి తన ఇంటికి మొట్టమొదటిసారి వచ్చాను. కానీ లోపలికి వెళ్ళేసరికి తాళాలు వేయడము, లోపల ఇంకొకరు ఉండడంతో తను ఒక్కసారిగా కంగు తినింది, భావోద్వేగానికి గురి అయింది. ఎందుకంటే ఆ పాపతో ఎంతో సెంటిమెంట్ ఉంటే పెళ్ళైన దగ్గర నుంచి కూడా వాళ్ళ కష్టంతో కొనుక్కున్నటువంటి ఇల్లు, భార్యాభర్తలు ఇద్దరూ కూడా కష్టపడి ఈఎంఐలు చెల్లిస్తున్నాము. నా భర్త నాకు చెప్పకుండా ఇల్లు అమ్మడమే కాకుండా నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పడంతో పాటు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వడం లేదు నా భర్త. కానీ నా ఇల్లు నాకు కావాలి, ఇది మా కష్టార్జితం అని చెప్పేసి బాధిత మహిళ తమ ఆవేదన వ్యక్తం చేయడం. తన భర్త ఎక్కడ ఉంటున్నాడో తెలుసా సుజాత? తెలుసుకుందా తన భర్త? అంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదని చెప్తున్నారు, బట్ అతను ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా కాల్ చేయడం జరిగిందా? ఏమైనా తెలిసిందా డీటెయిల్స్ అవన్నీ? వాళ్ళ అత్తమామకి కాల్ చేస్తే ఎలాంటి రెస్పాండ్ లేదు. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి కూడా వీరి మధ్య మనస్పర్ధలు ఉండడం,
తను మాట్లాడినప్పుడు కూడా బాధిత మహిళ అత్త మామలు అదేవిధంగా వాళ్ళంతా కూడా నన్ను వరకట్నం కోసం వేధిస్తున్నారు అని చెప్పేసి బాధిత మహిళ చెప్తుంది. కాబట్టి అత్త మామ ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. భర్త ఎక్కడున్నాడు ఏంటి అనే విషయాలు కూడా తెలియదు. రెగ్యులర్ గా కాల్ చేసినా మాట్లాడడు, ఎలాంటి విషయాలు చెప్పడు అని చెప్పేసి ఆ మహిళ చెప్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అతను ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి శ్రవణ్ ని అప్రోచ్ ప్రయత్నం చేస్తుంది. తను చేయకపోవడం వల్ల పోలీసులను ఆశ్రయించింది. అది నా ఇల్లు, నా సంతకాలు ఏమీ లేకుండా ఇద్దరి మీద లోన్ తీసాము, ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఎవరికో ఎలా సేల్ చేస్తారు, వాళ్ళు ఎలా కొంటారు, ఖచ్చితంగా నా ఇల్లు నాకు కావాలి, అదొక సెంటిమెంట్ ఇల్లు, పెళ్ళైన తర్వాత మేము కొనుక్కున్నటువంటి మొట్టమొదటి ప్రాపర్టీ, అది మా కష్టార్జితంతో అని చెప్పేసి బాధిత మహిళ అయితే పోలీసులను అప్రోచ్ అయ్యింది. ప్రస్తుతానికి ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిపించి పోలీసులు అన్ని వివరాలు సేకరించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు తన భర్త లిఖిత భర్త అయినటువంటి తను కూడా శ్రవణ్ ఇక్కడికి వస్తే పోలీసులు ఎదుటికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి, నిజంగానే ఆ పేరు శ్రవణ్ ఇంటిని అమ్మేశాడా లేదంటే కిరాయికి ఇచ్చాడనే విషయాలు కూడా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ సుజాత.